వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. ఈరోజు అప్డేట్ వచ్చేసి మనకి చూస్తున్నాం కదా, ఫార్మర్స్ అయితే వచ్చారు. ఇప్పుడే లైవ్ మిల్కింగ్ కూడా చూసుకుంటున్నారు. వాళ్ళ ముందే మనం పాలు పిండి చూపడం జరుగుతుంది, చూసుకోవచ్చు. ఇంకోటి వాళ్ళ ముంగల్నే మనం పాలు పిండిన తర్వాత ఎన్ని లీటర్స్ అయినా వాళ్ళు చెప్పినట్టుగా ఇచ్చిందా లేదా అని కూడా మనం అప్డేట్ తీసుకోవడం జరుగుతుంది, చూడొచ్చు. వాళ్ళు గేదె ముందే నిలబడి పాలు తీపిస్తున్నారు. ఇంకోటి కొత్త లోడ్ కూడా మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే వస్తుంది. ఆ డేట్ కూడా నేను ఎప్పుడు వస్తుందో చెప్తాను, మెన్షన్ చేస్తాను. ఏ టైప్ బఫెలోస్ కూడా వస్తున్నాయి, బన్యా, జాఫ్రాబాద్, ముర్రానా, అవి కూడా ఏదో వస్తున్నాయో అప్డేట్ ఇస్తాను నేను. ముర్రా అయితే ఒక 4 డేస్లో దిస్తాయండి. ఒక 2 బ్లౌజ్ అయితే ముర్రాది 4 రోజుల్లో దిస్తాయి. ఒక బనీ అయితే రేపు బయలుదేరే ఉన్నది. బనీ కూడా ఒక 4 డేస్లో వచ్చేస్తుంది. జాఫ్రాబాద్ రేపు బయలుదేరుతుంది. అంటే 1 వీక్ కంటిన్యూస్. మన దగ్గర అయితే బర్రెలు ఏ బ్రీడ్ కూడా అంటే మన దగ్గర ఏం ఇబ్బంది లేదు. డైలీ ఆల్టర్నేట్ డేస్ వస్తే ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. వాల్యూమ్ ప్రకారం డైలీ మన దగ్గర కస్టమర్స్ కూడా ఉంటాయి. 2 రోజుల్లో రోజు నుంచి వాహనాలు కూడా ఉన్నది, కానీ జనాలు అయితే ఏం తక్కువ లేదు. వస్తున్నారు, తీసుకుని వెళ్తున్నారు. నిన్న కూడా ఇచ్చినాము ఒక 7 రూపాయలు. ఈరోజు కూడా ఒక మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. సో లోడ్స్ అయితే కంటిన్యూస్గా ఉన్నది. బనీ ఇంకా జాఫ్రాబాద్ అయితే బనీ అయితే 4 రోజులు వస్తాయి, జాఫ్రాబాద్ ఒక 6 డేస్లో వస్తాయి. ముర్రా అయితే 2-3 లోడ్స్ ఫ్రెష్ లోడ్స్ మధ్యలో ఉన్నాయి. అది కూడా 4-5 డేస్లో అయితే దిస్తాయి. ఇప్పుడైతే మా ప్రస్తుతానికి మన ఫామ్లో ఎన్ని ఉన్నాయి సేల్కి? ఇప్పుడు ప్రజెంట్ ముర్రా అయితే 65 దాకా ఉన్నాయి. జాఫ్రాబాద్ ఒక 4 ఉన్నాయి, బనీ అయితే 2 ఉన్నాయి. ఓకే, మనకి ఫ్యూ డేస్ 1 వీక్లో మనకి ఈ 3 లోడ్స్ అయితే వచ్చేస్తాయి. అవును, ఇక్కడ నుంచి వాల్యూమ్ ఎట్లా ఉన్నది అంటే ఇక్కడ నుంచి వెళ్తే ఉంటాయి, ఇక్కడ నుంచి వస్తే ఉంటాయి. ఓకే, ఆ వాల్యూమ్ ప్రకారమే చూస్తాను నేను. ఇప్పుడు ఒక 3-4 డేస్ డిలే ఎందుకు చేస్తున్నా అంటే వాహనాలు ఉన్నాయి కాదు, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాను. అదే మధ్యలో ఆపే ఉన్నాము. 4 డేస్లో ఆ లోడ్స్ కూడా వచ్చాయి మన దగ్గర. అంటే ఇప్పుడు మనకు వచ్చిన కస్టమర్స్ అంటే రైతులైనా సరే ఎక్కువ అయితే ఏ గేదెలు తీసుకుంటున్నారు మన? ఈ బ్రీడ్స్లో ఏమైనా వాళ్ళకి ఏం నచ్చాయి పాలు చూసుకొని నచ్చడానికి తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఫ్యూ డేస్ మన 1 వీక్లో వచ్చే గేదెలు ఎన్ని లోడ్స్ వస్తున్నాయి, ఎన్ని గేదెలు వస్తున్నాయి ఇప్పుడు? దాదాపు 17 బెఫెలోస్ అయితే వస్తాయి. ఒక 18 అయితే బనీ వస్తాయి, ఒక 8 అయితే జాఫ్రాబాదీ వస్తాయి. తర్వాత అయితే 4 లోడ్స్ అది వస్తుంది. అది 40 బెఫెలోస్ అయితే ముర్రా జాతి 40. ఇప్పుడు జాఫ్రాబాదీ హెవీ సైజ్ వస్తున్నాయి మన దగ్గర ఇప్పుడు. అంటే ఈ సైజే నేనైతే ఇష్టం, అదే నా దగ్గర కస్టమర్స్ అదే ఎక్కువ ఉంటారు. 10-12-14 లీటర్స్ ఇచ్చే బఫెలోస్ ఎక్కువ. జాఫ్రాలో హెవీ మిల్కర్స్ అంటేనే జాఫరాబాద్ హెవీ మిల్క్ ఎవరికి కావాలి అదే తెప్పిస్తాను. మీడియం లోవర్ సైజ్ కూడా తెస్తా, కానీ ఒక 15 రోజుల తర్వాత. ఇప్పుడైతే ఎక్కువ మనకు అక్కడైతే మొత్తం ప్రెగ్నెంట్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక 15 డేస్ 20 డేస్లో వినడానికి స్టార్ట్ అయితే మీడియం సైజ్ స్మాల్ సైజ్ కూడా తీసుకొస్తాం. పూటకు 6 లీటర్ ఇచ్చేది కూడా తీసుకొస్తాం, పూటకు 8 లీటర్స్ కూడా వచ్చేది తీసుకొస్తాం. అది స్మాల్ సైజ్ అండ్ మీడియం సైజ్ అయిపోతుంది. హెవీ సైజ్ అంటే 10+ టైంకి. మనమైతే ఫెసిలిటీస్ మొత్తం ఇచ్చే ఉన్నాం కాదు అందరు రైతులకు. ఎక్కడైనా ఎవరైనా వచ్చి 3 పూటలు కూడా వాళ్ళు చూసుకోవాలి, 2 పూటలు కూడా అంటే అకామిడేషన్ ఫ్రీ ఉన్నది, ఫుడ్ కూడా ఫ్రీ ఉన్నది మన దగ్గర. సో ఆ ఫెసిలిటీస్ అయితే మనం రైతుల కోసం ఇచ్చే ఉన్నాం. సో సాటిస్ఫై అయినాగానే తీసుకోపోవాలి. మనం అయితే అదే మొత్తం ఎవ్రీ టైం అదే చెప్తున్నాం. మనం సాటిస్ఫై అయినాగానే తీసుకోవాలి. మన దగ్గర ఏం ఫోర్స్ లేదు ఎవరికి వచ్చినాక తీసుకోవాలి వాళ్ళు కష్టం అది లేదు. వచ్చి పాలు చూసుకొని తీసుకోవాలి. నిన్న కూడా వాళ్ళు పండుకొని 3 పూటలు చూసుకొని తీసుకుపోయినారు రాత్రి అయితే. సో అదే అయితే మనకు కూడా ప్రశాంతంగా ఉంటాయి, వాళ్ళు కూడా ఒక సైడ్లో ప్రశాంతంగా ఇంత పాలు ఇస్తాయి కూడా, అది ప్రాబ్లం లేదు. అవి ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసిన వీడియో చేయడానికి మనం మళ్ళీ టాపిక్స్ మీద చేస్తాం. దానాలు ఏం వాడుతున్నాం, మేమైతే ఏం వాడుతున్నాం, మీరు కూడా ఏం వాడాలి, మొత్తం అయితే స్లోగా మనం చేస్తాం.
ప్రజెంట్ అయితే ఈ రోజు స్టాక్ ఏమన్నది అది అయితే డెఫినెట్గా మనం చెప్పేసినాం. సో ఎవరైనా కావాలంటే కూడా ఎప్పుడైనా డైలీ రావచ్చు, మన దగ్గర ఏం ఇబ్బంది లేదు. పాలు కూడా చూడాలంటే చూసుకోవచ్చు, పండుకోవాలంటే పండుకోవచ్చు కూడా, నో ప్రాబ్లం.